ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి గల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన తండ్రికి రాసిన లేఖతో పాటుగా పార్టీలో లీకు వీరులపై స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ బయటికి వచ్చిన అనంతరం కవిత చేసిన వ్యాఖ్యలు, దయ్యాలు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పార్టీలో రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఈ తదనంతర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడి పలు కీలక సంచలన విషయాలను బయటకు పెట్టారు. ప్రధానంగా తాను పార్టీకి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ను తన తండ్రికి లేఖ రాశాను, అధినేతకి కాకుండా తన తండ్రికి లేఖ రాశాను. సాధారణంగా కేసీఆర్కు ఏ లేఖ చాలామంది లేఖలు రాస్తుంటారు, ఇలా వందల లేఖలు తాను రాశాను. కానీ ఏ లేఖ రాసినా కేసీఆర్ చింపివేస్తారు, చదివిన వెంటనే చింపివేశారు. కానీ ఈ లేఖ మాత్రం బయటికి వచ్చిందంటే అది ఖచ్చితంగా కుట్రేనని కవిత అంటున్నారు. ఇదే సందర్భంలో తన లేఖను ఎవరు బయట పెట్టారో డిమాండ్ చేశాను. అయితే ఆ కోవట్టులు ఎవరు, ఆ దయ్యాలు ఎవరు, ఆ లీక్ వీరులు ఎవరో చెప్పకుండా తనపై మాత్రం ప్రతాపం చూపుతున్నారని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. తనకు నీతి సూత్రాలు చెప్తున్నవారు అసలు కోవట్టులు ఉన్నారని అంగీకరిస్తూనే కోవట్టులను ఎందుకు కట్టడి చేయాలనేది కవిత ప్రశ్నించారు. ఇదే సందర్భంలో తన ఒక ఇంటి ఆడబిడ్డ పైన విదేశాల్లో ఐటీ సెల్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానంగా పార్టీకి సంబంధించిన అంశాలపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కేవలం ట్విట్టర్లో పోస్టులు పెట్టి వదిలేస్తే ఎలా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అభివృద్ధి చేసిన ఒక నేతకు కమిషన్ నోటీసులు ఇస్తే ఏదైనా స్పందించేది నాయకత్వం అని కవిత విమర్శలు గుప్పించారు. గ్రామాన మొత్తం గొడవ చేయాల్సింది పోయి కేవలం ట్విట్టర్లతో ద్వారా స్పందిస్తే సరిపోతుందని కవిత ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఇటీవల వరంగల్ సభ రజతోత్సవ సభకు సంబంధించి కూడా కొందరు ఏదో తామే విజయవంతం చేసినట్టు చెప్పుకుంటున్నారని, తామే కేసీఆర్ను మోసినట్లుగా భావిస్తున్నారని కూడా కవిత వ్యాఖ్యానించారు. పూర్తిగా వరంగల్ సభ కేసీఆరే ప్రతి చిన్న అంశాన్ని మొదలు మొత్తం అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి విజయం సాధించారని, దానికి విజయవంతం చేశారని, ఆ క్రెడిట్ పూర్తిగా కేసీఆర్కి దక్కుతుందని కవిత వ్యాఖ్యానించి ఈ సందర్భంలో కవిత అత్యంత కీలకమైన సంచలనమైన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి గంపగుత్తగా అప్పగించే కుట్ర జరుగుతోందని కూడా కవిత ఆరోపించారు. తాను ఢిల్లీ మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడే తన వద్దకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. కానీ తాను పూర్తిగా వ్యతిరేకించారని, కేవలం తన కోసం పార్టీని పణంగా పెట్టవద్దు, తెలంగాణ ప్రయోజనాల కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ ఉండాలి, తెలంగాణ కోసం కొట్లాడాలి, కాబట్టి తాను ఎట్టి పరిస్థితుల్లో విలీనాన్ని అంగీకరించలేదని చెప్పానని కవిత వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది మాత్రం బీఆర్ఎస్ పార్టీని బీజేపీతో గంపగుత్తలా అప్పగించాలన్న కుట్ర చేస్తున్నారని కూడా వేశారు. కొంతమంది బీజేపీ నాయకుల ఆసుపత్రుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ నేతలు ఎలా వెళ్తారని కూడా కవిత ప్రశ్నించారు. ఇదే సందర్భంలో తాను ఏ రోజు కూడా పదవుల కోసం పాకులాడలేదని వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే ఢిల్లీ మద్యం కేసులో తన పేరు వచ్చిందో ఆ రోజే తాను రాజీనామా చేస్తారని, అరెస్టు చేసినప్పుడు కూడా రాజీనామా చేస్తారని చెప్పినప్పటికీ కేసీఆర్ వారించారని, ఇది కేవలం ఇందులో కవిత తప్పేమీ లేదు, పూర్తిగా తాను కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో వ్యతిరేకంగా పోరాడుతున్నందునే తన కవితను కుట్రపూరితంగా కేసులో ఇరికించారు, కాబట్టి కవిత రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారని కూడా కవిత చెప్పారు. కొంతమంది మాత్రం పదవుల కోసం ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు, బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఇదే సందర్భంలో తాను తెలంగాణ ఉద్యమంలో కడుపులో బిడ్డను పెట్టుకొని కూడా ఉద్యమంలో కష్టపడి పనిచేశాను, ఎటువంటి పదవులు కానీ డబ్బులు కానీ ఆశించలేదు, అప్పటి నుంచే తెలంగాణ జాగృతి సంస్థను నడుపుకుంటూ వస్తూ సాంస్కృతిక అంశాలు కావచ్చు, సమకాలీన అంశాలు కావచ్చు, వాటన్నింటిపైన ఉద్యమం కొనసాగిస్తూ వస్తున్నాను తప్ప తన కోసం కాదు. కానీ కొంతమంది నేతలు ఎవరైతే తనకు నీతులు చెప్తున్నారో ఆ నేతల గతంలో ప్రోత్సహించిన పెట్టుబడిదారులందరూ కూడా ఇవాళ ఎక్కడున్నారు, వారంతా రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారంటూ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సందర్భంలో మొత్తంగా పార్టీకి సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి ఒక కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు తప్ప మిగతా ఎవరు నాయకులు కారో మిగతా అందరూ కూడా సమానులే అన్న రకంగా కవిత వ్యాఖ్యానించారంటే కేసీఆర్ నాయకుడు అంటూనే మిగతా మొత్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీకి సంబంధించి ఇదే వ్యవహరించాల్సిన తీరు ఇదేనా, కాళేశ్వరం కమిషన్లో కేసీఆర్కి నోటీసులు వస్తే కావచ్చు, గోదావరి బనకచెర్ల అంశం కావచ్చు, ఇలా క్షేత్రస్థాయి పోరాటాలు చేయాల్సింది కేవలం ట్విట్టర్లకు పరిమితమైతే ఎలా అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో యూకేలో రజతోత్సవ సంబరాలు చేయడానికి కూడా కవిత ప్రశ్నించారు. ఇక్కడ క్షేత్రస్థాయిలో సంబరాలు చేయాల్సింది పోయి యూకేలో రజతోత్సవ సంబరాలు చేయాల్సిన అవసరం ఏముందని కూడా కవిత ప్రశ్నించారు. తనకు సంబంధించి తనపై కుట్ర జరుగుతోందని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటిస్తే దానిపై పార్టీ నాయకత్వం ఏమాత్రం స్పందించలేదు. ఇదే సందర్భంలో మరొక సీనియర్ నేత అంశంలో పార్టీ స్పందించి ఫిర్యాదు చేసింది, కానీ తనపై కుట్ర జరిగిందని చెప్తే కూడా ఎలాంటి స్పందన లేకపోలేదు. ఇదే సందర్భంలో తాను అంతర్గతంగా రాసిన ఫీడ్బ్యాక్ లేక కూడా బయటికి రావడం ఖచ్చితంగా
కోవర్టుల పనే దయ్యాల పనే అన్నారు. ఆ వాటిని ఎవరో తేల్చమని చెప్తే తిరిగి తనపైనే ఆడబిడ్డపై ఎదురుదాడి చేస్తున్నారని కూడా కవిత ఆరోపించారు. ఇదే సందర్భంలో తనను పూర్తిగా కేసీఆర్కు కుటుంబానికి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని, తనను ఒకవేళ తనను దూరం చేస్తే ఎవరు లబ్ధి పొందుతారో కూడా అందరికీ తెలుసంటూ, ఈ విషయాలు ప్రపంచానికి మొత్తం తెలుసంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్కు ఉండాల్సిన గౌరవం, ప్రోటోకాల్ ఉంటాయి. కానీ పార్టీలో మాత్రం కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ కిందే తాను పనిచేస్తాను, కేసీఆర్ చెప్పినట్లే పనిచేస్తాను, కేసీఆర్ను కుటుంబాన్ని ఎందుకు వదులుకుంటానని కూడా కవిత ప్రశ్నిస్తున్నారు. బయట జరుగుతున్న ప్రచారం మేరకు తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ పార్టీ అంటేనే తనకు గిట్టదు అని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలని ఆ రెండింటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ను బలంగా నిర్మించి పోరాడాల్సిన అవసరం ఉందని, క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కవిత చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కవిత సంచలన వ్యాఖ్యలు తీసుకొచ్చారు. ఒక కేసీఆర్ నాయకుడు అంటూనే పార్టీ మొత్తాన్ని, పార్టీ వ్యవస్థ, పార్టీ ఇతర నాయకులు కావచ్చు, వ్యవస్థను కావచ్చు, మొత్తం పైన ఆరోపణలు చేశారు. ఇదే సందర్భంలో బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతుందని కూడా ఆరోపణ చేశారు. ఇవి కవితకు సంబంధించి ప్రధానంగా తన డిమాండ్లు, కోవర్టులు ఎవరు, పార్టీని ఎందుకు బలోపేతం చేయరు, ఈ అంశాలన్నింటి కూడా తేల్చాలని కూడా కవిత ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాలన్నింటి పైన కేసీఆర్తో మీరు మాట్లాడారా, కేసీఆర్ను సంప్రదించే ప్రయత్నం చేశారంటే వాటికి మాత్రం సమాధానం చెప్పలేదు. తన వద్దకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు కావచ్చు, న్యాయవాది గండ్ర మోహన్ రావు కావచ్చు, ఎవరు పంపిస్తే వచ్చారో తనకు తెలియదని, కాకపోతే వారెవరో వారు ఎవరికి దగ్గర కూడా తెలుసంటూ కవిత వ్యాఖ్యానించారు. బయట జరుగుతున్న ప్రచారం మాత్రం పూర్తిగా అవాస్తవమని, తాను మాత్రం కేసీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తాను, తెలంగాణ తిరిగి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. గంపగుత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని భారాస నేత ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆమె వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమన్న కవిత, లీకు వీరుల్ని ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అనుసరిస్తున్న తీరు, తనకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవలే కేసీఆర్కు లేఖ రాసిన ఆయన తనయ కవిత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్ను విడుదల చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరి నాయకత్వం కింద పనిచేయనన్న కవిత కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని స్పష్టం చేశారు. లీకు వీరుల్ని ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించడం లేదన్న కవిత దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడతామంటే ఎలా అని ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోమంటే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎలా అని అన్నారు. తనకు నీతులు చెబుతూ కోవట్టులు ఉన్నారని అంటే ఎలా అని అన్నారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని మరోమారు ప్రశ్నించిన కవిత కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా అని ప్రశ్నించారు. గంపగొత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణ చేసిన కవిత, జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించానని అన్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కూడా స్పందించకుండా కేవలం ఎక్స్లో పెట్టి వదిలేస్తే ఎలా అన్న ఆమె క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దని వారించారన్న ఆమె ఎంపీగా పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారని ఆరోపించారు. తాను పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్న కవిత, కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిగా పనిచేశానని అన్నారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. తనను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారన్న కవిత, నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి తాను ఎందుకు వెళ్తానని అన్నారు. తనను నా కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆమె, అలా చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావును ఎవరు పంపారో తనకు తెలియదన్న కేసీఆర్ తనయ, దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరికి దగ్గరో తెలుసు కదా అంటూ వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలన్న ఆమె, ఎంతో మంది నేతలు వస్తుంటారు, కానీ కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు, హీరో అని అన్నారు. పార్టీ కోసం గట్టిగా పోరాడతానన్న కవిత, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. వెన్నుపోటు పడవడం తన లక్షణం కాదన్న కవిత, నేరుగానే పోరాడతానని స్పష్టం చేశారు.
కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండబోనన్న ఆమె లేఖలో తాను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుగా ఉందా అంటూ ప్రశ్నించారు. తండ్రికి 100 లేఖలు రాశారన్న కవిత అందులో తప్పేముందని ప్రశ్నించారు. దొంగల్ని పట్టమంటే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎలా అంటూ ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్న కేసీఆర్ తనయ తాను కాంగ్రెస్తో మాట్లాడానన్నది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు. గంపకుత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని భారాస నేత ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆమె వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే తన అభిమతమన్న కవిత లీకు వీరుల్ని ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అనుసరిస్తున్న తీరు, తనకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవలే కేసీఆర్కు లేఖ రాసిన ఆయన తనయ కవిత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరి నాయకత్వం కింద పనిచేయనన్న కవిత కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడని స్పష్టం చేశారు. లీకు వీరుల్ని ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదన్న కవిత దేశం వెలుపల ఐటీ సెల్లు పెట్టి తనపై పోరాడతామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. దొంగల్ని పట్టుకోమంటే చేతగాక తనపై ప్రతాపం చూపితే ఎలా అంటూ అన్నారు. తనకు నీతులు చెబుతూ కోవట్టులు ఉన్నారని అంటే ఎలా అని అన్నారు. తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని మరోమారు ప్రశ్నించిన కవిత కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా అంటూ ప్రశ్నించారు. గంపగుత్తగా బీఆర్ఎస్ను బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేసిన కవిత జైలులో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదన వస్తే తాను వ్యతిరేకించానన్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే కూడా స్పందించకుండా కేవలం ఎక్స్లో పెట్టి వదిలేస్తే ఎలా అన్న ఆమె క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు. లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దని వారించారన్న ఆమె ఎంపీగా పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారని ఆరోపించారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్న కవిత కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిలా పనిచేశానన్నారు. తనను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన తప్ప చేసిన కార్యక్రమాలు ఏమున్నాయని ప్రశ్నించారు. తనను కేసీఆర్ను విడదీసే కుట్ర చేస్తున్నారన్న కవిత నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి తాను ఎందుకు వెళ్తానన్నారు. తనను నా కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆమె అలా చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలన్నారు. దామోదర్ రావు, గండ్రమోహన్ రావును ఎవరు పంపారో తనకు తెలియదన్న కేసీఆర్ తనయ దామోదర్ రావు, గండ్రమోహన్ రావు ఎవరికి దగ్గరో తెలుసు కదా అంటూ వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ ఎందుకు, ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలన్న ఆమె ఎంతో మంది నేతలు వస్తుంటారు, కానీ కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు, హీరో అన్నారు. పార్టీ కోసం గట్టిగా పోరాడతానన్న కవిత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని అందులో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవడం తన లక్షణం కాదన్న కవిత నేరుగానే పోరాడతారని స్పష్టం చేశారు. కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండబోనన్న ఆమె లేఖలో తాను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుగా ఉందా అంటూ ప్రశ్నించారు. తండ్రికి 100 లేఖలు రాశానన్న కవిత అందులో తప్పేముందని ప్రశ్నించారు. దొంగల్ని పట్టమంటే చేతకాక తనపై ప్రతాపం చూపితే ఎలా అంటూ ప్రశ్నించారు.
తనను పార్టీ నుంచి బయటకు పంపే సీన్ ఎవరికీ లేదన్న కేసీఆర్ తనయ తాను కాంగ్రెస్తో మాట్లాడానన్నది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు.